పొదుపు మంత్రం పాటించండి అని అలా ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపివ్వగానే ఆయన కాన్వాయ్ని కూడా సగానికి తగ్గించుకున్నారు అని చెప్పి వార్తలు వెలువడగానే ఇక వరుసపెట్టి చాలామంది మేము సగానికి తగ్గించుకున్నాం, మేము పొదుపు పాటిస్తామని మన ముఖ్యమంత్రి గారు అయితే 12 వెహికల్ ఉంటే కాన్వాయ్లో వాటిని 4 వెహికల్కే తగ్గించుకున్నారు అని డ్రోన్ల నుంచి ఫోటోలు తీసి మరి తెలుగుదేశం పార్టీ మీడియాలో వీడియోలు అయితే ప్రసారం చేస్తూ ఉన్నారు, కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. లోకేష్ కాన్వాయ్ని సగానికి తగ్గించారు, ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ని సగానికి తగ్గించారు, ప్రజలందరూ బాధ్యతగా ఉండాలని వీళ్ళు పిలిపిస్తూ ఉన్నారట. ఇవంతా జరుగుతూ ఉంది. అయితే అదే సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేయిస్తారట. సో ఏ విభాగాల్లో ఆ విధంగా చేయొచ్చు అని చెప్పి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులలో కూర్చుంటేనే పనులు చేయరు, మరి ఇళ్లలో కూర్చుంటే వాళ్ళు పనులు ఎంతవరకు చేయగలుగుతారు అన్నది $1,000,000 ప్రశ్న అని చెప్పి నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు ఈ నెల 28-29 జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏదైతే ఉందో మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నెటిజన్ల డిమాండ్ ఏంటి అంటే మహానాడుకు కూడా ప్రజలను తరలించకుండా, నాయకులు ఎక్కువ పెద్ద ఎత్తున వాహనాలు తరలిపోకుండా మహానాడు కూడా జూమ్ మీటింగ్లలో జరపాలి, వర్చువల్గా జరపాలి అని, సో దట్ చాలా వాటిని మిగిలించినట్లు అవుతుంది అని చంద్రబాబు గారికి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. మరి మహానాడు కూడా జూమ్లో జరుపుతారా, మహానాడు కూడా ఆన్లైన్లో జరుపుతారా, అది సాధ్యమవుతుందా? మరి మహానాడుకి జనాన్ని తరలించకుండా ఎలా నిర్వహిస్తారు? జనానికి తరలిస్తే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి, ఏమైంది పొదుపు మంత్రం అని. జనాల్ని తరలించకపోతే అది అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పి అనుకుంటారు. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కవర్ చేసుకోగలరు? బేసిక్గా పెద్ద పెద్ద సభలు, సమావేశాలు, మహానాడు లాంటివి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అక్కడికి ఫుల్ జనం వచ్చి వాళ్ళకు వంటలు, తిండి, కార్లు, ఇది మామూలు విషయం కాదు. మరి తెలుగుదేశం పార్టీ మహానాడులో ఏ విధంగా చంద్రబాబు గారు పొదుపు చేయబోతున్నారు అని నెటిజన్లు అయితే చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. మరి